హలో అండి, నేను సాయి ప్రకాష్, ఢిల్లీ కార్స్ విజయవాడ యూట్యూబ్ ఛానల్ నుంచి. నేను ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి ఢిల్లీ నుంచి కార్లు తీసుకొచ్చిస్తూ ఉంటాను. అలాగే లోకల్ బండ్లు కూడా యూట్యూబ్లో పెట్టి సేల్ చేస్తూ ఉంటాను. ఈరోజు డేట్ వచ్చేసి 21 మే 2024 అండి. ఈరోజు మన దగ్గర ఉన్న వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి విటారా బ్రీజా 2022 మ్యానుఫ్యాక్చరింగ్, 2022 రిజిస్ట్రేషన్ అనమాట, 2022 మోడల్. సో కంప్లీట్గా టాప్ ఎండ్ మోడల్, ZXi ప్లస్ పెట్రోల్ వేరియంట్ అనమాట. ఇది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఆల్ గ్లాసెస్ ఒరిజినల్ ఉన్నాయి. అలాగే ఫ్రంట్ బంపర్ నుంచి వెనక బంపర్ వరకు అన్ని పార్ట్స్ కూడా ఒరిజినల్ పెయింట్తోనే ఉన్నాయి. ఏ పార్ట్ పైన స్క్రాచ్ కూడా లేదనమాట. వెహికల్ చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేశారు. కేవలం 15,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది వెహికల్. 4 టైర్లు కూడా 80-90% అయితే ఉన్నాయి. స్టెప్ని అన్యూజ్ ఉందన్నమాట. బండి నెంబర్ కూడా 9955 ఫ్యాన్సీ నెంబర్, కావాలని తీసుకున్నారు. అలాగే ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఆల్ గ్లాసెస్ ఒరిజినల్ ఉన్నాయి. 100% నాన్ యాక్సిడెంటల్ వెహికల్, అన్టచ్ పీస్ అనమాట. కేవలం 15,700 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. సో ఈ వెహికల్ ఈరోజు సేల్కి వచ్చింది. ఇది వచ్చేసి ఒక రైల్వే ఎంప్లాయీ వెహికల్ అండి. ఆయనకి కొంచెం చెస్ట్ పెయిన్ ఉండడం వల్ల క్లచ్ వెహికల్ వాడొద్దని చెప్పేసి డాక్టర్ సజెస్ట్ చేయడం వల్ల ఆటోమేటిక్ తీసుకుందాం అని చెప్పేసి ఈ వెహికల్ సేల్కి పెట్టారు, మన దగ్గరికి సేల్కి తీసుకొచ్చారు. సో ఈ వెహికల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు పూర్తి అవగాహన వస్తుంది వెహికల్ పైన. చూసుకోవచ్చు, ఫ్రంట్ బంపర్ ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. అలాగే 2 హెడ్ లైట్స్ కూడా ఎటువంటి స్క్రాచెస్ లేవు. అలాగే ఫ్రంట్ క్రోమ్ ఫినిష్ గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజెస్ అయితే లేవు అనమాట. స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ. బానెట్ కూడా చూసుకోవచ్చు, ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. అలాగే ఫ్రంట్ గ్లాస్ చూసుకున్నట్లయితే కంప్లీట్గా షోరూమ్ మ్యానుఫ్యాక్చర్డ్ గ్లాస్ ఉంది ఫ్రంట్ గ్లాసు. అలాగే లెఫ్ట్ సైడ్ ఫెండర్ చూసుకున్నట్లయితే స్క్రాచ్లెస్ కండిషన్ అనమాట. ఇంతవరకు బాడీలో ఏ పార్ట్ పైన కూడా టచ్అప్ అనేది, పెయింట్ అనేది పడలేదు. స్క్రాచెస్ కూడా లేవు. టైర్ చూసుకోవచ్చు, 80-90% అయితే ఉంది. సస్పెన్షన్ ఓకే ఉంది. అలై వీల్స్ 4 కూడా స్క్రాచ్లెస్ అలై వీల్స్ ఉన్నాయి. అలాగే అండర్ బాడీ చూసుకోవచ్చు మీరు. అండర్ బాడీలో ఎటువంటి రస్టింగ్ కానీ ఏం లేదు. కొత్త వెహికల్ రస్ట్ రాదు. అప్పుడే మినిమం 4-5 ఇయర్స్ తర్వాతే రస్ట్ వస్తుందన్నమాట, ఏ వెహికల్ అయినా సరే. మా విజయవాడ నియర్ బై అసలు రస్ట్ అనేది ఉండవు వెహికల్స్కి. సో అలాగే లెఫ్ట్ సైడ్ గ్లాస్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ డోర్ గ్లాసు ఎట్లాంటి రీప్లేస్మెంట్ అయితే జరగలేదు, కంపెనీ నుంచి వచ్చిన గ్లాస్ ఉంది. అలాగే డోర్ చూసుకున్నట్లయితే ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. డోర్ లోపల కూడా చూసుకోవచ్చు, ఎక్కడా కూడా సీల్ బ్రోక్ అయినట్టు కానీ ఏం లేదు. డోర్స్ కూడా చూసుకోవచ్చు, ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. చూసుకోవచ్చు, ఇట్లాంటి పంచింగ్ డ్యామేజెస్ కూడా లేవు. ఇంటీరియర్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది. సో ఈ వెహికల్లో సుజుకి కనెక్ట్ అని చెప్పేసి ట్రాకర్ వేయించారు, షోరూమ్ నుంచి వేయించారు. 25,000 వర్త్ అనమాట అది. సో అది కూడా వెహికల్లో ఉంది. ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ వెనక డోర్ అండి, కంప్లీట్గా నాన్ యాక్సిడెంటల్, ఎట్లాంటి స్క్రాచెస్ లేవు. గ్లాస్ కూడా కంపెనీ గ్లాస్ ఉంది. అలాగే డోర్ పైన ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. అలాగే డోర్ లైనింగ్ చూసుకోవచ్చు, ఎట్లాంటి డ్యామేజ్ లేవు. బాడీ లైనింగ్ కూడా చూసుకోవచ్చు, ఎటువంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు, చాలా అంటే చాలా నీట్గా ఉంది వెహికల్. అలాగే క్వార్టర్ ప్యానల్ చూసుకున్నట్లయితే స్క్రాచ్లెస్ ఉంది. ఎటువంటి టచ్అప్ అయితే పడలేదు కంప్లీట్ హోల్ వెహికల్ మీద. అలాగే లెఫ్ట్ సైడ్ వెనక టైర్ చూసుకోవచ్చు, 90% వరకు ఉంది, 80-90%. షాకర్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు. అలాగే అలై వీల్ చూసుకున్నట్లయితే అలై వీల్ కూడా ఎటువంటి స్క్రాచెస్ అనేవి లేవు అనమాట. కంప్లీట్గా 4 టైర్లు కూడా అపోలో టైర్స్ ఉన్నాయి, షోరూమ్ నుంచి వచ్చిన టైర్సే ఉన్నాయి. స్టెప్ని అన్యూజ్ స్టెప్ని అయితే ఉంది, చూసుకోవచ్చు. కంప్లీట్ లెఫ్ట్ సైడ్ వ్యూ అనమాట ఇది. అలాగే కంప్లీట్ రేర్ వ్యూ చూసుకోండి. ఇది వచ్చేసి కంప్లీట్ రేర్ వ్యూ అనమాట. 2 టైల్ లైట్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ కానీ స్క్రాచెస్ కానీ లేవు. ఇప్పుడే జస్ట్ షోరూమ్ నుంచి బండి బయటకు వచ్చినట్టు అయితే ఉంది నాకు ఫీల్. కేవలం 15,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. గ్లాస్ చూసుకోవచ్చు, కంప్లీట్గా
గ్లాస్ చూసుకోవచ్చు, కంప్లీట్గా కంపెనీ నుంచి వచ్చిన గ్లాసే ఉంది. అలాగే డిక్కీ డోర్ కూడా ఎట్లాంటి డ్యామేజ్ కానీ స్క్రాచెస్ కానీ లేవండి. లోపల కూడా ఏ పార్ట్ కూడా ఓపెన్ చేసినట్టు అయితే లేదు. కంప్లీట్ అన్టచ్ వెహికల్ అనమాట. బ్రాండ్ న్యూ వెహికల్ కొంటున్నట్టే ఈ వెహికల్ తీసుకుంటే ఎవరైనా. ఇంతవరకు స్టెప్నీ టైర్ అనేది బయటికి తీయలేదన్నమాట. సో మీరు చూసుకోవచ్చు, స్టెప్నీ అనేది బయటికి తీయలేదు. కేవలం 15,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. రేర్ పీస్ అనుకోవచ్చు మనం. బంపర్ కూడా చూసుకోవచ్చు, ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. రేర్ బంపరు. అలాగే రైట్ సైడ్ ఫ్రంట్ క్వార్టర్ ప్యానల్ చూసుకున్నట్లయితే ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. ఒరిజినల్ పెయింట్తోనే ఉంది. కంపెనీ నుంచి వచ్చిన గ్లాస్ వచ్చినట్టుగానే ఉంది, ఎటువంటి రీప్లేస్మెంట్స్ జరగలేదు. అలాగే టైర్ చూసుకోవచ్చు, రైట్ సైడ్ వెనక టైరు 80 to 90% అయితే గ్రిప్ ఉంది. అలాగే షాకర్స్ కూడా ఎట్లాంటి డ్యామేజ్ లేవు. బ్యాక్ అండర్ బాడీ చూసుకోండి ఒకసారి. సస్పెన్షన్ ఎటువంటి రిపేర్స్ అయితే జరగలేదు. ఇప్పుడు అండర్ బాడీలో కూడా జెన్యూన్ వెహికల్ షోరూమ్ నుంచి వచ్చినట్టుగానే ఉంది. 15,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. అలాగే రైట్ సైడ్ వెనక డోర్ అనమాట, స్క్రాచ్లెస్ ఉంది. కంపెనీ నుంచి వచ్చిన గ్లాస్తోనే ఉంది. అలాగే డోర్ చూసుకొని ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. బాడీ లైనింగ్ కానీ డోర్ లైనింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు. ఇంటీరియర్ చాలా అంటే చాలా నీట్గా ఉంది. అలాగే ఫ్రంట్ రైట్ సైడ్ డోర్ అనమాట, డ్రైవర్ డోర్ కంపెనీ నుంచి వచ్చిన గ్లాస్తోనే ఉంది. డోర్ పైన కూడా ఎట్లాంటి స్క్రాచెస్ అనేవి లేవు కంప్లీట్గా. అలాగే లోపల పక్క కూడా చూసుకోవచ్చు డోర్ లైనింగ్ కూడా ఇక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ అయితే లేవు. ఫ్రంట్ రైట్ సైడ్ టైర్ ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. టైర్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు. ఫెండర్ కూడా చూసుకోవచ్చు, ఎట్లాంటి డ్యామేజ్ అయితే లేదు. టైర్ చూసుకున్నట్లయితే 80 to 90% ఉంది. షాకర్ కంప్లీట్గా ఒరిజినల్ ఉంది, జెన్యూన్ పార్టే ఉంది షాకరు. అలాగే డిస్క్ ప్యాడ్లు కూడా 80% వరకు అయితే ఉన్నాయి. ఇక ఇంటీరియర్ చూపించి మీకు ఇంజన్ చూపించి ప్రైస్ డీటెయిల్స్ చెప్తాను. సో మీరు ZXi ప్లస్ అండి, రెండు కూడా కీలెస్ ఎంట్రీ కీసే వస్తాయి అన్నమాట. కీలెస్ ఎంట్రీ ఉంటుంది ఇందులో. కీ పాకెట్లో ఉన్నా సరే వెహికల్ పుష్ బటన్ స్టార్ట్ ఉంటుంది కాబట్టి సింపుల్గా ఇలా స్టార్ట్ అయిపోతుంది. వెహికల్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుంది. మీరు చూసుకోవచ్చు, ఎటువంటి నాయిస్ లేదు. పెట్రోల్ వెహికల్ ఇది. ఏసీ చిల్ ఉంది. ఏసీ ఎటువంటి రిపేర్ అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అలాగే టచ్ స్క్రీన్ అయితే ఉంది వెహికల్లో. మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ ఉంది. ఆడియో కంట్రోలర్స్ వర్కింగ్ ఫైన్. మీరు చూసుకోవచ్చు, అక్కడ ఇక్కడ రెండు మ్యాచ్ చేసుకోవచ్చు. ఛానల్స్ కూడా చేంజ్ అవుతున్నాయి. అలాగే ప్రతిదీ కూడా వర్కింగ్ ఫైన్ అనమాట. క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుంది ఈ వెహికల్లో. క్రూజ్ కంట్రోల్ ఉంటుంది. అలాగే రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం 15,700 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. మీరు చూసుకోవచ్చు, పెట్రోల్ ఇంజిన్. అలాగే ఆటో ఫోల్డ్ ఓఆర్విఎమ్స్ ఉన్నాయన్నమాట ఈ వెహికల్లో. ఓఆర్విఎమ్స్ ఆటోమేటిక్గా ఫోల్డ్ అవుతాయి, అన్ఫోల్డ్ అవుతాయి మనం ఇక్కడ బటన్ నొక్కితే. అలాగే అన్ని వేస్లో ఓఆర్విఎమ్స్ వర్కింగ్ ఫైన్ అనమాట. అన్ని వేస్లో వర్క్ అవుతున్నాయి. ఆల్ పవర్ విండోస్ వర్కింగ్ అనమాట. మీకు ప్రతి ఒక్కటి ఓపెన్ చేసి చూపిస్తాను. ప్రతి పవర్ విండో వర్కింగ్.
ఆటో క్లైమేట్ కంట్రోల్ కూడా వర్క్ అవుతుంది అనమాట. ఏసీ చూసుకోవచ్చు. బ్లూటూత్ కూడా ఉంటుంది ఈ వెహికల్లో. సో మీకు ఇక ఇంజిన్ చూపించి మీకు ప్రైస్ డీటెయిల్స్ చెప్తాను. ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి 10,50,000 చెప్తున్నారండి. కేవలం 15,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది వెహికల్. అన్టచ్ పీస్ అనమాట. చాలా చాలా బాగుంది వెహికల్. షోరూమ్ వెహికల్ తీసుకుంటున్నట్టు ఎవరైనా ఈ వెహికల్ తీసుకుంటే కనుక మీకు ప్రైస్ వేరియేషన్ కూడా చాలా తగ్గుతుంది. దగ్గర దగ్గర 3 లక్షల వరకు 4 లక్షల వరకు మీకు కలిసి వస్తాయి ఈ వెహికల్ తీసుకుంటే. కొత్త వెహికల్ తీసుకుంటే ఇప్పుడు 14 లక్షల చిల్లర ఉంది. సో ZXA ప్లస్ 14 లక్షల పైన ఉందన్నమాట. సో ఇప్పుడు ఈ వెహికల్ వచ్చేసి మనకి 10,50,000కే వస్తుంది. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ వెహికల్. కేవలం 15,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. అన్టచ్ పీస్ అనమాట. చూసుకోవచ్చు ఇంజిన్ రన్నింగ్లోనే ఉంది. ఎటువంటి నాయిస్ అయితే లేదు. జెన్యూన్ వెహికల్ అండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.